తమ సమస్యలను పరిష్కరించకుంటే పార్లమెంటు ఎన్నికలను బహిష్కరిస్తామంటూ ఎల్బీనగర్ నియోజకవర్గం రోషన్ దౌలా కాలనీ ప్రజలు హెచ్చరించారు. కాలనీలో నీటి సమస్య, ఇతర మౌలిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. ప్రస్తుత సీఎం మల్కజ్గిరి మాజీ ఎంపీ రేవంత్ రెడ్డి దృష్టికి పలుసార్లు తమ సమస్యలను తీసుకొని వెళ్లినా పరిష్కారం కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రియల్టర్ల, రాజకీయ నేతలు, బడా బాబులకు రంగారెడ్డి కలెక్టర్లు సమయం ఇస్తున్నారని అన్నారు. బలహీన వర్గాల ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వస్తే సమయం ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఓఎస్డీ గారిని, చీఫ్ మినిస్టర్ గారిని, రెవెన్యూ మినిస్టర్ గారిని అపాయింట్మెంట్స్ అడిగినాము. ఎవరు కూడా అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు. జిల్లా కలెక్టర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రంగారెడ్డి జిల్లాకు 3-4 కలెక్టర్లు మారారు. మేము పోయి సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ప్రయత్నం చేస్తుంటే 2-3 గంటలు వెయిట్ చేయాలి. పెద్ద ఆఫీసర్లు వచ్చి, పెద్ద రియల్టర్లు వచ్చి, పెద్ద పొలిటీషియన్స్ వస్తే వాళ్ళకు పర్మిషన్ లేకుండా, అపాయింట్మెంట్ లేకుండా లోపలికి వెళ్తున్నారు. మేము పొద్దుగులు అక్కడ వెయిట్ చేసినా కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేరు. అపాయింట్మెంట్ ఇచ్చినా చూద్దాంలే అని పోతారు. అధికారులు మారుతున్నారు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. గరీబోల జీవితాలు మొత్తం కూడా మురిక్కాలలో మురిక్కూపం అయిపోతున్నాయి తప్ప సమస్య పరిష్కారం కాలేదు. రోషన్ దౌలా కాలనీ అనేది సర్వే నెంబర్ 9-10లో 1981లో 4 దశాబ్దాల కింద కాలనీ ఏర్పడినా ఇప్పటికీ మౌలిక సదుపాయాలు నోచుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. 1981లో ఏర్పడ్డ కాలనీని డిఆర్డిఎస్ సంస్థలు కాలనీ ఏర్పడిన తర్వాత ఇక్కడ వెలిసి 2004 నుంచి కాలనీ తరలింపు కోసం అనేక రకాల ప్రయత్నం